రామాయణం కిష్కింధకాండలు 11th సర్గ. ఇక్కడ సుగ్రీవుడు వాలికున్న బలాన్ని పరాక్రమాల గురించి శ్రీరాముడికి చెప్పటం, బలగర్వితుడై ఉన్న మళ్ళీ దందుబి వాలిని యుద్ధానికి ఎప్పుడైతే ఆహ్వానిస్తాడో వాలి వెళ్ళి అతని హతమార్చట గురించి, అలాగే వాలి ద్వారా విసిరివేయబడిన దందుబి యొక్క కళేభరం నుంచి ఏదైతే రక్తం చిమ్మిందో అది మాతంగ ముని మీద పడుతుంది. అందుకు మాతంగ ముని వాలిని శపించట. ఆ శాప కారణంగానే వాలి ఈ ప్రదేశానికి రాలేడని తెలుసుకుని సుగ్రీవుడు తన సచివులతో కలిసి ఆ ఋష్యమూక పర్వతం దగ్గర తలదాల్చుకున్నట్టుగా ఇవన్నీ శ్రీరాముడికి చెప్పాడు. శ్రీరాముడు కూడా తన పరాక్రమం మీద సుగ్రీవుడికి కాస్త విశ్వాసం కలిగించటానికి ఆ దందుబి యొక్క కాయాన్ని కాలి కొనగోటితో చిమ్మివేశాడు. తర్వాత మళ్ళీ సుగ్రీవుడు మద్ది చెట్టును భేదించమని రాముణ్ణి కోరుకుంటాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. రామస్య వచనం శ్రుత్వా హర్ష పౌరుషవర్ధనం సుగ్రీవః పూజయాञ्चक्रे రాఘవం ప్రశంస చ. శ్రీరాముడు చెప్పిన మాటలు విన్న తర్వాత సుగ్రీవుడికి సంతోషం వచ్చింది, భయం తొలగిపోయింది. అందుకుని కాస్త పౌరుషం అన్నది మళ్ళీ పురివిప్పుకున్నట్టుగా అయ్యింది. అప్పుడు మళ్ళీ ఆ వానరోత్తమైన సుగ్రీవుడు శ్రీరాముణ్ణి పూజించి మళ్ళీ ఆయన్ని కొనియాడుతూ ఇలా అన్నాడు. అసంశయం ప్రజ్వలిత్యేహ తీక్షేర్మారాత్మాతిజ్ఞేహ శరేహ త్వం దహేహి కుపీతో లోకాన్ యుగాంత ఇవ భాస్కరః. ఓ రామా, పదునైన నీ బాణాలొక్క కణుపులు నిప్పులు కక్కుతూ శత్రువులొక్క ఆయు పట్టుని ఛేదించగలవు. నువ్వు గనక కోపానికి లోబడితే ప్రళయకాలంలో సూర్యుడిలాగా సమస్త లోకాన్ని కూడా నువ్వు దహించవెయ్యగలిగిన వాడివి. ఇందులో నాకు ఏమాత్రం కూడా సందేహం లేదు. వాలీనః పౌరుషం యచ్చ వీర్యం ధృతిశ్చయ తన్మమేక మనః శ్రుత్వా విదస్య యదనంతరం. అందుకే ఓ రఘువీర, వాలి యొక్క బల పరాక్రమాల గురించి, ఆ ధైర్యం గురించి, స్థైర్యం గురించి కూడా విన్న తర్వాత మన కర్తవ్యాన్ని మనం నిర్ణయించుకుందాము. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రమ్యత్యానుధీతే సూర్యే వాలి వ్యాపగత్క్లమః. వాలి బ్రాహ్మీ ముహూర్తం అందే మేల్కొని భూమండలాన్ని నలుదిక్కులయందు కూడా ఆ వనాలలో సంధ్యావందనాలు అయ్యేటప్పటికి ఆచరించుకుంటూ సూర్యుడు ఉదయింపక ముందే అనాయాసంగా తిరిగి రాగలిగిన వాడు, అంటే అంత వేగంగా వెళ్ళగలిగిన వాడు. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లెగటం, పైగా భూమండలాన్ని నలుదిక్కులు అంటే మొత్తం చుట్టి మళ్ళీ వచ్చి ఆ వనాల్లో సంధ్యావందనాలు ఇవన్నీ కూడా సూర్యుడు ఉదయించేపాటికి, అంటే ఆ ముహూర్త కాలం నుంచి ఈ సూర్యుడు ఉదయించే లోపలే మొత్తం భూమిని మొత్తం చుట్టి వచ్చి పైగా సంధ్యావందనాలు కూడా చక్కగా ఆచరించుకోగలిగినంతలాగా, పైగా ఇవి ఎలా చేస్తాడు, చాలా అనాశయం అంటే చాలా తేలిగ్గా చెయ్యగలిగిన వాడు. అంత ఉంది అతనికి పరాక్రమ. అగ్రణ్యారుహ్య శైలానా శిఖరాని మహంత్యపి ఊర్ధ్వముత్తిక్ష తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. అంతేకాదు, పరాక్రమశాలి అయిన వాలి పర్వతాల యొక్క భాగానికి పై వరకు చేరి వాటి యొక్క మహోన్నతమైన శిఖరాల్ని కూడా బంతుల్లాగా పైకి ఎగరవేయగలిగిన, పట్టుకునే అంత ఉన్నది అతనికి. బహవః సారవంతశ్చ వనేషు వివిధా ద్రుమాః వాలినా తరసా భగ్నా బలం ప్రదయతాత్మనః. అంతేకాకుండా అతడు తన బలముల్ని ప్రదర్శించు ఆ వనముల్లో చెయ్యదేసిన ఎన్నో రకాల పెద్ద పెద్ద మహావృక్షాల్ని కూడా అవలీలగా చాలా క్షణాలలో భగ్నం చెయ్యగలిగిన వాడంటే, ఇటు పర్వతాల్ని కానీ అటు మహావృక్షాల్ని కూడా క్షణాలలో భగ్నం చెయ్యగలిగినంత బల పరాక్రమ ఉన్నవాడు వాలి. మహిషో దందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగ సహస్రస్య ధారయామాస వీర్యవాన్. ఒకానొకప్పుడు
మహిషాకారం గల ఒక మహారాక్షసుడు ఉండేవాడు. అతని పేరు దందువి. అతని శరీరము కైలాస శిఖరంలాగా చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ పరాక్రమశాలి, పైగా ఎటువంటి వాడు అంటే అపరాక్రమశాలి, అంటే అతన్ని ఎదుర్కోవటం అన్నది సాధ్యం కాదు, అంత పరాక్రమ కలిగి ఉన్నవాడు. పైగా 1000 ఏనుగులకి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉన్నవాడు. వీర్యోత్సేకేన దృష్టాత్మా వరదానశ్చ మోహితః జగామాసు మహాకాయః సముద్రం సరితాం పతిం. అయితే ఆ పరాక్రమశాలి పెద్ద శరీరం కలిగి ఉన్నవాడు. అయితే ఆ దుష్టుడు దేవతల వలన వరాల్ని పొంది ఉన్నాడు. అందుకునే దాని ప్రభావంతో బల గర్వితానికి లోనైపోయి నదీనాథుడైన సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఉర్మిమంతం అతిక్రమ్య సాగరం రత్నసంచయం మహ్యం యుద్ధం ప్రయచ్చేతి తమువాచ మహార్ణవం. సముద్రం దగ్గరికి వెళ్ళి ఉవ్వెత్తుల తరంగాలతో ఎన్నో రకాల రత్నాల రాసులతో ఉన్న సాగరం దగ్గరికి వెళ్ళాడు. అతడు దాని ఒడిలో చులకన భావంతో ప్రదర్శించు నాతో యుద్ధానికి రా అని సముద్రాన్ని పిలిచాడు. బలం ఎక్కువగా ఉంది, పైగా వరాలు ఉన్నాయి. ఈ గర్వానికి లోబడి ఉన్నాడు కాబట్టి వర ప్రభావంతో ఎవరైనా నా చేతుల్లో ఓడిపోతారు అనుకున్నాడు. తతః సముద్రో ధర్మాత్మా సముత్య మహాబలః అబ్రవీద్వచనం రాజన్ అసురం కాలచోదితం. అయితే ఓ రామచంద్ర ప్రభు ఎప్పుడైతే సముద్రాన్ని యుద్ధానికి రా అని పిలిచాడో దందుబి మహాబలశాలి ధర్మాత్ముడు అయిన సముద్రుడు కూడా జలములతో నిండి సముద్రుడు బయటకి వచ్చి ఆ ఆయుధీరిన ఆ అసురుడితో మళ్ళీ సముద్రుడు ఇలా చెప్పాడు: సమర్థో నాస్మి తే ధూనాతుం యుద్ధం యుద్ధ విశారద సూయతాం చాభిధాస్యామి యస్తే యుద్ధం ప్రదాస్యతి. ఓ దందువి, నువ్వు యుద్ధంలో ఆరితేరిన వాడివి. నీతో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు, నేను అసమర్థుణ్ణి. అయితే నీతో పోరు చెయ్యగలిగిన సమర్థతుడి గురించి నీకు చెప్తాను, అది విను. శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకరశ్వరు శూరో నామ్నా హిమవానీతి విశ్రుతః. ఆ మహా అరణ్యంలో హిమవంతుడు అన్న పేరుతో వాసికెక్కిన ఒక పర్వతరాజు ఉన్నాడు. అతడు శంకరునికి మామగారు, తాపసులకు ఆశ్రయాన్నిస్తున్నవాడు. గుహాప్రాశ్రవణోపేతో బహుకంధర నిర్ధరః సా సమర్థస్తవ ప్రీతిం అతులాం కర్తుమాహమే. అయితే అక్కడ తపస్సులకి ఆశ్రమం ఇవ్వటమే కాకుండా ఆ గుహల్లో ఎక్కువ ప్రవాహాలతో కనపడుతుండగా ఎన్నో రకాల లోయలు సెలయేళ్ళు అవన్నీ ఉన్నాయి ఆ ప్రదేశాల్లో. యుద్ధరంగంలో అన్ని విధాలా నీకు ధీటైన వాడు, అందుకు నా సమర్థత కలిగి ఉన్నవాడు నీతో యుద్ధం చేయటానికి కూడా ప్రీతిని చూపిస్తాడు, అందుకు నువ్వు వెళ్ళి తనతో యుద్ధం చేసుకో అని చెప్పాడు సముద్రుడు. తం గీత ఇతి విజ్ఞాయ సముద్రమసురోత్తమః హిమవద్వనమాగచ్చరచ్చాపాధివచ్యుతః. సముద్రుడు తన్ని భయపడుతున్నాడని అనుకున్నాడు. అందుకుని ఆ మహారాక్షసుడు ధనుస్సు నుండి విడువబడిన బాణంలాగా హిమవంతుని దగ్గరికి చాలా వేగంగా వెళ్ళిపోయాడు. తతస్తస్య గిరేః శ్వేత గజేంద్ర విపులాః శిలాః చిక్షేప బహుదా భూమౌ దందుభిర్ విననాద చ. దందుబి అక్కడికైతే వెళ్ళాడు హిమవంతుడి దగ్గరికి. మదుపుటేనుల్లాగా విశాలమైన తెల్లగా ఉన్న ఆ కొండ శిలలను భూమిపై విసరగొడుతూ ఆ మహానాదాన్ని చేశాడు దందుబి. తతశ్వేతాంబుధాకారః సౌమ్యః ప్రీతికరాకృతిః హిమవాన్ అబ్రవీద్వాక్యం స్వ ఏవ శిఖరే స్థితః. తర్వాత సౌమ్యుడు తెల్లని మేఘాల్లాగా మనోహరంగా ఉండే ఆకారం కలిగిన వాడైన హిమవంతుడు తన శిఖరాల నుంచి ఆ రాక్షసుడితో మళ్ళీ ఇలా మాట్లాడాడు: శ్రేష్టమర్హసి మాం నత్వం దందుభే ధర్మవత్సల రణకర్మ స్వకుశలః తపస్వి శరణం యహం. యుద్ధ ప్రీతి గల ఓ దందువి, నేను యుద్ధం చెయ్యటలో నేర్పరిని కాను, కేవలము తపస్సు చేసుకునే వాళ్ళకి ఆశ్రయంగా మాత్రమే నేను ఉండగలిగిన వాణ్ణి, కనుక నన్ను నువ్వు బాధించకూడదు అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా గిరిరాజస్య ధీమతః
ఉవాచ దందుభిర్వాక్యం రోషా సంరక్తలోచన. ప్రజ్ఞాశాలి అయిన పర్వతరాజైన హిమవంతుడు మాటలు విన్న దందువి కోపంతో కన్నులెర్రజేసిన వాడై మళ్ళీ హిమవంతుడితో ఇలా అంటున్నాడు. యది యుద్ధే అసమర్థస్త్వం మద్భయాద్వా నిరుద్యమః తమాచక్ష్వ ప్రదధ్యాన్మే యోధ్యాయుద్ధం యుయుత్సతః. ఓ హిమవంతుడా, నాకు భయపడి గాని తగిన ప్రయత్నం చెయ్యలేక గాని నువ్వు యుద్ధానికి అసమర్థుడవైతే యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్న నాతో పోరు చెయ్యగలిగిన వాడి గురించి, అంటే ఆ సమర్థత ఉన్నవాడి గురించన్నా నాకు చెప్పు అన్నాడు. హిమవాన్ అబ్రవీద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారదః అనురక్తపూర్వం ధర్మాత్మా క్రోధాత్ తమసురోత్తమం. ధర్మాత్ముడు, మాటల్లో నేర్పరి అయిన హిమవంతుడు దందువి యొక్క మాటలు విని కోపంతో ఇంతవరకు ఎవ్వరూ చెప్పని యుద్ధవీరుని గురించి అతనికి మళ్ళీ ఇట్లా వివరించాడు. వాలీ నామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ అధ్యాస్తే వానరః శ్రీమాన్ కిష్కిందాం అతుల ప్రభాం. ఓ దందువి, వాలి అని ఒక మహావానర ప్రముఖుడు ఉన్నాడు. అతడు యుద్ధ తంత్రాలు చక్కగా నేర్చుకున్నవాడు, పరాక్రమంలో కూడా ఇంద్రుడితో సమానమైనవాడు. సా సమర్థో మహాప్రాజ్ఞః తవ యుద్ధ విశారదః ద్వంద్వయుద్ధం మహాధాతుం నమూచేరివ వాసవః. అయితే ఇంతలాగా సమర్థత కలిగి ఉన్నవాడు ఇప్పుడు వైభవపేతమైన కిష్కింద నగరంలో నివసిస్తున్నాడు. పైగా అతడు చాలా ప్రజ్ఞాశాలి, యుద్ధంలో కూడా బాగా ఆరితేరినవాడు. త్వం శీఘ్రం అభిగచ్చత్వం యది యుద్ధమిహేచ్ఛసి సహి దుర్దర్శనో నిత్యం శూరః సమరకర్మణి. ఇంత ఆరిన తేరిన వాడు పైగా నీతో యుద్ధం చేయటానికి సమూచి, అంటే చాలా చక్కగా బలాబలాలు సరిపోతాయి అని ఆ రాక్షసుడి కంటే ఇంద్రుళ్లాగే అతడే నీతో ద్వంద్వ యుద్ధం చెయ్యగలిగిన వాడు. సమర రంగంలో ఆ వీరుని ఎవ్వరూ కూడా ఎదిరించి జీవించి ఉండలేదు. అందుకే నువ్వు ఇప్పుడే యుద్ధం చేయటానికి అంతలాగా ఆరాటపడుతున్నావు కదా, వెంటనే తన దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు హిమవంతుడు. శ్రుత్వా హిమవతో వాక్యం క్రోధావిష్టః స దందుభిః జగామత్వాం పురీం తస్య కిష్కిందా వాలినస్తథా. దందువి హిమవంతుడొక్క మాటలు విని ఎంతో కోపానికి లోబడి వెంటనే అతడు వాలి ఎక్కడున్నాడో కిష్కిందా నగరం అని చెప్పాడు కదా, ఆ పరిపాలిస్తున్న కిష్కిందా నగరానికి వెళ్ళిపోయాడు. ధారయన్ మాహిషం రూపం తీక్షశృంగో భయావహః ప్రావృషీవ మహామేఘః తోయపూర్ణో నభస్థలి. దందుబి వాడైన కొమ్ములు గల మహిషి రూపంలో ధరించి భయంకరంగా ఉన్నాడు. అప్పుడతడు వర్షాకాలంలో ఆకాశంలో నీటితో నిండిపోయిన మేఘంలాగా కనిపిస్తున్నాడు. తతస్తద్వారా మాగమ్య కిష్కింధాయ మహాబలః ననద్దా కంపయన్ భూమిం దందుభిర్యథా. తర్వాత మహాబలశాలి అయిన ఆ దందువి కిష్కిందా నగరానికి వెళ్ళి ఆ ద్వారం దగ్గర నిలిచి భూమి అదిరిపోయేలాగా ఒక్కసారిగా మహానాదాన్ని చేశాడు. సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్ వసుధాం ధారయన్ కురేహ విషానేనొల్లిక్కన్ దర్పా తద్వారం ద్విరధూయధ. మహిష రూపంలో ఉన్న ఆ దందుబి దగ్గరలో ఉన్న వృక్షాల్ని విరగొట్టేయటము, అలాగే ఆ భూమిని బదలగొట్టేయటము, ఇంత గర్వంతో విర్రవీగుతూ ఉన్నాడు. ఏనుగు దంతాల్లాగా ఉన్న తన కొమ్ములతో ఆ పూర్వద్వారాన్ని భేదించి మరి గట్టిగా గర్జించాడు. అంతఃపురగతో వాలి శ్రుత్వా శబ్దం అమర్షణః నిష్పపాత సహస్రీభిః తారాభిరీవ చంద్రమాః. మితం వ్యక్తాక్షరపదం తమోవాచాదదందుభిం హరీనాం ఈశ్వరో వాలి సర్వేషాం వనచారిణాం. అంతటా అంతఃపురంలో ఉన్న వాలి ఆ శబ్దాలు విని దాన్ని సహించలేక నక్షత్రాలతో ఉన్న చంద్రుడిలాగా స్త్రీలతో ఉన్న వాలి బయటకి వచ్చాడు. తర్వాత అక్కడ ఆ వనంలో సంచరించేటి సమస్త వానరములకు కూడా ప్రభు అయిన వాలి ఇలా మితంగా స్పష్టంగా దందుబితో ఇట్లా అన్నాడు. కిమర్థం నగరద్వారం ఇదం రుద్ధ్వా వినర్ధసి
దందుబే విదితో మేసి రక్ష ప్రాణాన్ మహాబల. ఓ మహాబలశాలి అయిన దందుబి, నిన్ను నేను బాగా ఎరిగిన వాడను. ఎందుకు నువ్వు ద్వారం బద్దలు కొట్టి ఇలా అరుస్తున్నావు? ఇక నీ ప్రాణాలు కాపాడుకో నువ్వు అని. తస్య తద్వచనం శ్రుత్వా వానరేంద్రస్య ధీమతః ఉవాచ దందుభిర్వాక్యం రోషాత్ సంరక్తలోచనః. ప్రజ్ఞాశాలి అయిన వానరేంద్రుడైన వాలి చెప్పిన మాటలు విని దందుబి ఇంకా రోషంతో కన్నులెర్రజేసిన వాడై మళ్ళీ వాలితో ఇలా అంటున్నాడు. నత్వాం స్త్రీ సన్నిధౌ వీర వచనం వక్తుమర్హసి మమ యుద్ధం ప్రయచ్చాద్య తతో జ్ఞాస్యామి తే బలం. ఓ వీరుడా, స్త్రీల సమక్షంలో వారి మెప్పు పొందటానికే ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడే నాతో యుద్ధం చేయి, నీకు నిజంగా అంత బలం ఉంటే అప్పుడు నీ బలం ఎంతటో బయటపడుతుందంటే మాటలతో కాదు చేతలతో చూపించు అన్నాడు. అథవా ధారయిష్యామి క్రోధమధ్య నిశామి మాం గృహ్యతాం ఉదయః స్వేరం కామభోగేషు వానరా. లేదా ఓ వానరా, ఈ రాత్రి వరకు అంటే ఇక్కడ నీకు రాత్రి వరకు సమయాన్ని ఇస్తున్నాను, నా కోపాన్ని నిగ్రహించుకుంటాను కనుక నువ్వు సూర్యోదయం వరకు స్వేచ్ఛగా ఈ సుఖాలన్నీ అనుభవించు. ఎందుకంటే ఎలాగో నాతో యుద్ధం చేస్తే నువ్వు మరణిస్తావు, భోగాలు అనుభవించుకో, ఈ రాత్రి వరకు నీకు సమయాన్ని ఇస్తున్నాడని గర్వంతో పలికాడు. ధీయతాం సంప్రధానం చ పరిష్వజ్య చ వానరాన్ సర్వశాఖా మృగేందస్వం సంస్థాధయ సుహృజ్జనాన్. ఇది నీకు అవసాన దశ. అంటే ఇంకా నీకు తర్వాత నాతో యుద్ధానికంటూ నువ్వు వచ్చావంటే నువ్వు చచ్చిపోతావు. అందుకు నువ్వు ఇప్పుడు ఎంత అనుభవించాలో ఈ సుఖాలన్నీ భోగాలన్నీ అనుభవించుకో. కనుక సర్వ వానరులకి ప్రభు అయిన నువ్వు నీ కోరిక మేరకు నీ బంధువులతో మిత్రులతో అందరికీ తనివి తీరా, పైగా దానాలు ధర్మాలు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నావు నీ చేతులతో నువ్వు చేసేసుకో. అలాగే నీ ఆత్మీయుల్ని ఎవరిని కౌగిలించుకోవాలనుకుంటున్నావో, ఎవరికి వీడుకోలు చెప్పాలనుకుంటున్నావో, ఎవరికి ఏమేమన్నా అప్పచెప్పాలనుకుంటున్నావో ఈ మిగిలిన కొంతకాలం వారితో నువ్వు హాయిగా గడుపు అని చెప్పాడు. సుదృష్టాం కురు కిష్కింధాం కురుష్వాత్మ సమం పురి క్రీడస్వాచ సహస్రేభిః అహం తే దర్పణాసనః. చివరిసారిగా నీ కిష్కింద నగరానికి కూడా ఒక్కసారిగా ఆరిపారి చూసేసుకో. ఎందుకంటే మళ్ళీ నువ్వు చూసుకునే అవకాశం నీకు లభించదు. పైగా నీకు సాటైన పుత్రుడు మొదలైన వారికి నీ రాజ్యభారాన్ని కూడా అప్పగించేసుకో. ఎందుకంటే మళ్ళీ వచ్చి నువ్వు అధికారాన్ని పాలించేలాగా నువ్వేమీ మిగలవు. పైగా స్త్రీలతో కూడా ఈరోజు తృప్తిగా నువ్వు ఎంత అనుభవించాలో అంత అనుభవించేసాయి, మళ్ళీ అనుభవించటానికి నువ్వే ఉండవు. అందుకే నీ గర్వాన్ని నేను తొలగిచ్చేస్తాను, నీ ప్రాణాలు నేను తీసేస్తాను అన్నాడు. యోహి మత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం వృషం హన్యాత్ సా భ్రూణః లోకే త్వద్విదం మదమోహితం. మద్యపానాదులు మత్తిల్లుతూ ఏది కావాలంటే అన్నీ అనుభవించు. యుద్ధానికి సిద్ధంగా లేని వాడిని, నిద్రలో ఉన్నవాడిని, పైగా పూర్తిగా ఆయుధం లేకుండా ఉన్నవాడిని, స్త్రీల మధ్యలో అలా చక్కగా పరవశంలో ఉన్నవాడిని, నీ వంటి వాడిని చంపినవాడు భ్రూణహత్య చేసిన వాడవుతాడు కదా. అందుకని ఇప్పుడు నీకు సమయం ఇస్తున్నాను, రేపు పొద్దున్న దాకా ఇవన్నీ నువ్వు చూసుకునిరా. ఎందుకంటే యుద్ధం చేశాక మళ్ళీ ఇవన్నీ చేయటానికి నువ్వు మిగలవు అని చెప్పాడు. యుద్ధం చేసేటప్పుడు ఇద్దరూ చేస్తారు. విజయం ఒకళ్ళకి వస్తుంది, ఓడిపోవటం ఒకళ్ళు ఓడిపోతారు. లేకపోతే ప్రాణం ఒకళ్ళది మిగులుతుంది, ఇంకోళ్ళ ప్రాణం పోతుంది. సాధారణంగా అనుకుంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇద్దరు చచ్చిపోతారు. అయితే మొదలైతే పడుతున్నావు, కాకపోతే దాని పరిణామం ఏమవుతుంది, ఎవరికి ఏది లభిస్తుందని ఇద్దరూ కూడా గెలవాలనే చూస్తారు, అవతలను ఓడించాలనే చూస్తారు. కాబట్టి ఈ క్రమంలో ఏమవుతుంది అన్నది ఎవరికన్నా తెలుసా? మనం ఊహించుకున్నట్టే అన్నీ జరిగిపోతే అందరం ఎక్కడెక్కడ ఉంటాం. కానీ అలా జరగదే. కాకపోతే ధర్మంగా చేసిన అధర్మంగా చేసిన కొన్ని కోరికలతో చేస్తూ ఉంటాము, కొన్ని స్వార్థాలతో చేస్తూ ఉంటాము, కొన్ని లోభాలతో చేస్తూ ఉంటాము. కానీ పరిణామం మనం అనుకున్నట్టుగా ఎప్పుడూ జరగదు. కాకపోతే ఏంటి అంటే మనం అనుకుందే జరగాలని మనకు కావాల్సినంత శక్తి అన్నీ అక్కడే మనం వినియోగిస్తూ ఉంటాం. ఇంత గర్వానికి లోబడి ఉండి ఆ వాలిని ఇన్ని మాటలు అన్నాడు దందువి. సప్రహస్య బ్రవీన్మందం క్రోధాత్తం అసురోత్తమం విసృజ్యాతాః స్త్రియః సర్వాః తారప్రభూతి కాస్తదా. అంతటా ఆ వాలి ముసిముసి నవ్వులు నవ్వుతూ తన భార్య అయిన తారను అక్కడున్న స్త్రీలందరికీ కూడా అక్కడి నుంచి పంపించేశాడు కోపంగా. వెంటనే అంటే రేపొద్దున వరకు సమయం ఇచ్చాడు, కాకపోతే
వాలి వాళ్ళందరినీ పంపించేసి కోపంతో ఆ రాక్షసుడితో మళ్ళీ వాలి ఇలా మాట్లాడుతున్నాడు. దీంతో రామాయణంలో కిష్కింధాకాండలో 11th సర్గాలో 37 శ్లోకాలు సంపూర్ణం.